న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ. ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ విపి గౌతమ్. చేపలు తినేవారికి చేదు వార్త. అహోబిలంలో స్వచ్ఛ అహోబిల కార్యక్రమం. ఆలూరు తాలూకాలో వైసీపీ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రిని ప్రతి ఒక్కరూ మహాశివుని పూజిస్తూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొన్ననే మాట్లాడుతూ శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి లడ్డూ ప్రసాదంలో కూడా కల్తీ జరిగింది అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ శ్రీశైలంలో సరైన వసతులు చేయలేదు. భక్తులకు తాగటానికి నీరు కూడా లేవు. శ్రీశైల మల్లన్న భ్రమరాంబిక స్వాములు భక్తులపైన నాటి ఛార్జీ వేస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయమని మీకు అర్థం కావటం లేదన్నారు. ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏ రాష్ట్రంలోనైనా ముందుగా అభివృద్ధి చేసేది దేవాలయాలను. మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాలయాలపైన అసత్య ప్రచారాలు చేస్తూ న్యాయాన్ని ధర్మాన్ని ఎక్కడ కాపాడుతున్నారో మీకే తెలియాలంటూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈరోజు మన మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా అందరికీ, మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వం సిబిఐ కోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా కానీ వాళ్ళకి అది అసలు పిచ్చి పెట్టినట్లుంది. వాళ్ళు ఏదైనా కానీ మన రాష్ట్రంలో, ఎందుకంటే జంతు కొవ్వు, పంది కొవ్వు, మాంస కొవ్వు అనే విధంగా వాళ్ళు దాని మీద సాక్షాత్తు చంద్రబాబు నాయుడు దాని మీద ఇస్తే ఈరోజు సిబిఐ ఛార్జ్షీట్లో ఎక్కడ పంది కొవ్వు కానీ జంతు కొవ్వు కానీ ఏ దాంట్లో లేదు, నైలో లేదనే విధంగా ఈరోజు ఇచ్చింది. దాన్ని వీళ్ళు ఎందుకంటే వాళ్ళ తప్పుని, అంటే వాళ్ళ తప్పు మాది తప్పును మా తప్పు అన్నారే, అది అనకూడదు అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ధృతరాష్ట్ర పరిపాలన చేస్తున్నాడు, రాక్షస పరిపాలన చేస్తున్నాడు. మనం ఏదన్నా కానీ మన రాష్ట్రానికి, ఎందుకంటే మన రాష్ట్రంలో సాక్షాత్తు వైకుంఠవాసుడు ప్రపంచ దేశాల్లో మన 2వ స్థానంలో ఉందనే విధంగా, ప్రపంచ దేశాల్లోనే, మన ఇండియానే కాదు ప్రపంచ దేశాల్లోనే వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ అమితమైన భక్తి. అలాంటిది లేదు అంటే సంతోషపడాలి మన రాష్ట్రమే. ఎందుకంటే మనము మన కాళ్ళ మీద మన పేగలు చించుకుంటే మన కాళ్ళ మీదే పడతాయి పేగలు చించుకుంటే. అలాంటిది ఈరోజు సంతోషపడాలి విషయం విడిచిపెట్టి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ లోకేష్ వీళ్ళందరూ దాన్ని ఎట్లన్నా కానీ ప్రచారం చేయాలి. మీరు జగన్మోహన్ రెడ్డికి హిందూ మతంలోన వ్యతిరేకత రావాలనే విధంగా ఈరోజు చేస్తూ వాళ్ళే ఈరోజు పలసనైపోతున్నారు. జనాల్లోనే చాలామంది, సిపిఐ అయితేనేమి, సిపిఎం అయితేనేమి, అన్ని పార్టీలు, చాలామంది పార్టీలు, అన్ని ప్రజలంతా దాన్ని చిట్యాల మండలం పెదకాపర్తి గ్రామంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్తో కలిసి నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేశారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ విపి గౌతమ్. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి గృహాలను పరిశీలిస్తూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు గౌతమ్. ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇంకా నిర్మాణం మొదలుపెట్టని లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు పీడీ. మార్చి చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
ప్రోగ్రామ్ అన్ని స్టాండర్డ్ టెంప్లెట్స్ నీకు ఐఎస్ఎస్ఎల్ నీ ఇచ్చే 12,000కి నీకు ఎస్టిమేట్ ఉంటుంది. నువ్వు వేయడం ఏమి ఉండదు కదా. ఎంత ఎస్ఎఫ్టీ జాగా ఉంది మీకు? 80 గజం 80 గజం. అది కూడా మీరు కిరాయికి ఇచ్చారా? అది మరి మీది వరకు మరి గోడ కామన్ వాళ్ళు ఉన్నట్టుంది కదా. మహిళా సాధికారతయే లక్ష్యంగా స్వయం సహాయక బృందం సభ్యులు, గ్రామ సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ టీచర్లకు సైకిళ్లను ప్రభుత్వం అందజేస్తుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. వెలుగు పథకం ద్వారా పెడన నియోజకవర్గంలో 4 మండలాల్లో 24 మందికి బ్యాటరీ సైకిల్స్ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అందజేశారు. గ్రీన్ అండ్ హెల్దీ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టు స్థిరమైన రవాణాను ప్రోత్సహించడం మరియు ప్రయాణ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. సరఫరా చేయబడిన ఈ సైకిళ్లను రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా రూపొందించబడ్డాయి. వీటిలో రీచార్జబుల్ బ్యాటరీలు, పెడల్ అసిస్ట్ మోడ్స్ మరియు మెకానిక్ డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ సైకిళ్ల విలువ సుమారు 35,000 సబ్సిడీ 11,000 ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బండి బిల్లు ఏపీఎం గారు ఎక్కడ గుజరాత్ గారు ఆయన సైడ్ ఇవ్వండి. ఏపీఎం గారికి ఎమ్మెల్యే గారు పక్క వస్తారు. ప్రసాద్ గారు పవర్ సైకిల్ దగ్గర నిలబడండి. మీరు ఉన్నారు కదండి. ఓకే ఇప్పుడు సైకిల్ శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వాల్మీకిపురం మండలం నిమ్మనపల్లి రోడ్లోని 500 సంవత్సరాల చరిత్ర కలిగిన బహుదా నది తీరంలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం ఉదయం మహారుద్రాభిషేకం, శివ పార్వతుల కళ్యాణోత్సవం, సోమవారం ఉదయం 7 గంటల నుంచి అన్నప్రసాద కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు, కమిటీ సభ్యులు మురళి మంగళవారం శ్రావ్య టీవీ న్యూస్తో మాట్లాడుతూ అతి పురాతనమైన ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమామహేశ్వరి ఆలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు కోసునూరి చంద్రమౌళి, పత్యపురం వెంకటరమణారెడ్డి, లోకనాథ్ రెడ్డి, శివపురం సురేంద్ర, పివి నారాయణ శ్రీనివాసులు, రాజేంద్రచారి, దిలీప్ రెడ్డి, రామ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మురళి వాల్మీకిపురం
ఓం నమ శివాయ. వాల్మీకిపురం నిమ్మనపల్లి రోడ్డులోని అతి పురాతనమైన దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఉమామహేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాలని వాల్మీకిపురం, శివపురం, పత్యాపురం, గోగులంపల్లి, నల్లంవారిపల్లి పరిసర ప్రాంత గ్రామ ప్రజలంతా నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఆలయంలో అత్యంత వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం శివరాత్రి రోజు సాయంత్రం 6:45 నుంచి 7:30 వరకు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. శివరాత్రి జాగరణ చేసుకొని మరుసటి రోజు 16వ తేదీ ఉదయం 7 గంటల నుంచే ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ఇక్కడే ఉపవాస దీక్ష ముగించుకొని అన్నదాన కార్యక్రమాలు సాయంకాలం వరకు నిరంతరం 3,000 మందికి మంచి భోజనము ప్రసాదము ఇవ్వబడుతుంది. ఇక్కడ ఆలయంలో 2 రోజులు రుద్రాభిషేకం, అభిషేకాలు. ఓం నమ శివాయ. ఉమామహేశ్వర దేవస్థానం నందు 15 ఆదివారం సాయంత్రం 6:45 నుంచి 7:30 గంటల లోపల ఉత్తరాషాఢ నక్షత్రమున కళ్యాణం జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. 16వ తారీఖు ఉదయం 7 గంటలకి అన్నదాన సంతర్పణ జరిగారు. ఒక 2,500 మంది 3,000 మంది వరకు భోజనం పెడతా ఉన్నారు. ఈ కమిటీ అంతా చేరి చేస్తూ ఉన్నారు. కమిటీ పేరు రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీ పార్టీ అసత్య ప్రచారాలు చేస్తోందని, దాన్ని తీవ్రంగా ఖండించి నిరసన తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన తమ నిరసనను తెలియపరిచి అనంతరం పట్టణ ప్రధాన రహదారి నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన తెలియజేశారు. అనంతరం ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏదో ఒక అరాచకం సృష్టించడం వైసీపీ పార్టీ లక్ష్యంగా మారిందని, రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ఆ పార్టీ విష ప్రచారాలను ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిని వివరించారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలకు తెలియపరచడమే తమ ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర అధ్యక్షులు దొగ్గిశెట్టి సుజయ్ బాబు, రీజనల్ కోఆర్డినేటర్లు కోలా విజయలక్ష్మి, గుండూరు నాగరత్నం, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్, కోవూరు నియోజకవర్గం సమన్వయకర్త చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కార్యదర్శి షేక్ అలియా, సంగం ఆనంద్ తదితరులు హాజరయ్యారు. రాయలసీమ ద్రోహి జగన్. అందరికీ నమస్కారం. వైసీపీ పెద్దలది ఒక వికృతమైన మనస్తత్వం. తిరుమల లడ్డూల్లో వాళ్ళే కల్తీ చేస్తారు, అసలు కల్తీ జరగలేదంటారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తారు. మేము శుద్ధపూసలము, అవినీతి అంటే ఏంటి అని బుకాయిస్తారు. వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపుకుంటారు. నారాసుర చరిత్ర అని చెప్పి పేపర్లో రాస్తారు. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేయడమే వీళ్ళ పని, వేరే పని లేదు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించింది. ఆ ప్రభుత్వ కాలంలో పులిచింతల గేట్లు కొట్టుకోపోయాయి, పించే డ్యాం గేట్లు కొట్టుకోపోయాయి, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకోపోయింది. ఈ సోమశీల ఆఫ్రాన్ పూర్తిగా దెబ్బతింది. ఇవన్నీ జరిగి 2020-21 సంవత్సరం జరిగింది. ఆ తర్వాత వీటిని బాగు చేసడానికి, వీటిని చక్కబెట్టడానికి
వైసీపీ ప్రభుత్వానికి 3 ఏళ్ళ వ్యవధి ఉంది, అయినా పట్టించుకోవాలా. వాళ్ళు ఈ మధ్య నెల్లూరు నుంచి అటు రాయలసీమ నేతలందరినీ పోతిరెడ్డిపాటు తీసుకెళ్లారు. పోతిరెడ్డిపాటు తీసుకెళ్లి రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగింది. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులో ఆయన 2020-21లో ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించాడు. ఆ రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం. దానివల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళ ప్రధాన అభియోగం. ఈయన రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు నేను మొదలుపెట్టాను, కూటమి ప్రభుత్వం దాన్ని ఇచ్చేసిందన్నారు. రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టు ఎప్పుడు మొదలుపెట్టావు స్వామి? 2020లో మొదలుపెట్టాం. 2021లో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? కృష్ణా వాటర్ బోర్డు అనుమతి తీసుకున్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం వేరే వాళ్ళ చేత, అంటే ఈయనకి ఆప్తురైన కేసీఆర్ వేరే వాళ్ళ చేత కృష్ణా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక కేసు వేశాడు. అయ్యా, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాన్ని అక్రమంగా తరలించుకోపోయేదని ఇంకో కొత్త ప్రాజెక్టు తయారు చేస్తుంది. ఇది ఉమ్మడి ఈ విభజన చట్టానికి విరుద్ధంగా చేస్తా ఉంది కాబట్టి దాన్ని ఆపని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేశారు. వెంటనే వాళ్ళు స్టే ఇచ్చారు. అనుమతులు లేకుండా మీరు ఈ ప్రాజెక్టులో ముందుకు వెళ్ళనాటికి లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇది జరిగింది ఎప్పుడు? 2021లో. ఆ తర్వాత ఇక్కడ ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎవరున్నారు? కేసీఆర్. వీళ్ళిద్దరు దోస్తులు, జిగి దోస్తులు. నిజంగా నీకు రాయలసీమ ప్రజల పట్ల, రాయలసీమ రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉండుంటే మీ దోస్తుతో మాట్లాడి, అయ్యా ఈ రాయలసీమ సంగమేశ్వరం ప్రాజెక్టుకి ఇది కట్టుకున్న దాని వల్ల మా తెలంగాణ ప్రాంతానికి ఎటువంటి నష్టం లేదని చెప్పి ఆ రోజు కేసీఆర్ చేత ఒక మాటగా చెప్పించుంటే అప్పుడే స్టే వచ్చిండేది. ఆ ప్రాజెక్ట్ అప్పుడే కంటిన్యూ అయ్యి ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? 2021లో నీ కారణంగా, నీ చేతకాని కారణంగా ఎటువంటి డిపిఆర్లు, కృష్ణా బోర్డు అనుమతులు లేకుండా నువ్వు చేసిన ఈ నిర్వాహానికి ఈ రోజు కూటమి ప్రభుత్వమే నిందేయడం ఎంతవరకు కరెక్ట్? రూపాయలు స్కామ్ చేసామంటున్నా. ఎందుకంటే ఒక జీవో ఇచ్చేసాం, అసెంబ్లీలో ఒక జీవో పాస్ చేసి దానికి 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి 3,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసావు. ఆ రిలీజ్ చేసి ఆ కాంట్రాక్ట్ వర్క్ ఎవరికి ఇచ్చేవాయా? నీ అనుంగు సహచరుడు, మంత్రివర్గ సహచరుడు పెద్దిరెడ్డి రామచంద్రరావుకి ఇచ్చావు. ఆయన ఒక 1,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి దాన్ని ఆ డబ్బులు కూడా డ్రా చేసుకున్నాడు. ఈ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం సీఈఓ విఎల్ఎన్ ఆదేశాల మేరకు పనిచేస్తున్న 80 మంది సిబ్బంది పాల్గొని స్వచ్ఛ అహోబిలంలో భాగంగా కోనేరులు, అడుగంటిన మట్టిని, పూడికను తొలగించే పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఈఓ రామానుజన్ మాట్లాడుతూ, ఈ నెల 20న బ్రహ్మోత్సవాల్లో జరిగే చక్రస్నానం, తెప్పోత్సవం దృష్ట్యా పుష్కరిణి పూర్తిగా శుభ్రపరిచే కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు. భక్తులు కోనేరులు సులభంగా దిగి ప్రోక్షణ చేయగలిగేలా అన్ని అవసరమైన ఏర్పాట్లు దేవస్థానం ద్వారా చేస్తున్నట్టు తెలిపారు. గత నెలలో సుమారు 200 మంది భక్తుల సహకారంతో అహోబిలం పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించారు. అహోబిలం పుణ్యక్షేత్రంలో స్వచ్ఛతతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఓం నమో నారసింహాయ నమః. పవిత్ర అహోబిల పుణ్యక్షేత్రమునందు దిగువ అహోబిలంనున్న ఆలయ పుష్కరిణి యందు పుష్కరిణిలో ఉన్న పూడికెత్తిత కార్యక్రమం ఈ దినము రేపు ఆలయ సిబ్బందితో నిర్వహించబడుతున్నది. ముఖ్యంగా బ్రహ్మోత్సవ కాలంలో భక్తులు ఆలయ పుష్కరిణిలో దిగి స్వామివారి యొక్క పుష్కరిణి తీర్థాన్ని కాళ్ళు చేతులు కడుక్కొని ప్రోక్షణ చేసుకునే విధంగా ఈ సంవత్సరం భక్తులకు ఒక సౌకర్యం కలిగిస్తున్నాము. అలాగే బ్రహ్మోత్సవం పూర్తయిన వెంటనే 3 రోజులు 5, 6, 7 తేదీలలో తెప్పోత్సవం వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. కాబట్టి స్వామివారికి పుష్కరిణిలో తీర్థం పవిత్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలని చెప్పేసి కార్యక్రమంతో ఈ యొక్క ఆలయ పుష్కరిణిలో ఉన్నటువంటి పూడికతీతను తీయడం దేవస్థానం సిబ్బంది చేత తీయించడం జరుగుతుంది. కావున భక్తులు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కాలమునందు పుష్కరిణిలో స్వామివారి పుష్కరిణిలో కాళ్ళు చేతులు కడుక్కొని తీర్థం ప్రోక్షణం చేసుకోవచ్చు. బులెటిన్ ముగించే ముందు అయితే
మరొకసారి. ఢిల్లీలో సీఎం చంద్రబాబు ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ. ఇందిరమ్మ గృహాలను తనిఖీ చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రటరీ విపి గౌతమ్. చేపలు తినేవారికి చేదు వార్త. అహోబిలంలో స్వచ్ఛ అహోబిల కార్యక్రమం.